సూర్యాపేటలో సాయి సంతోషి జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది. 18 కిలోల బంగారం, 22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాప్ యజమాని తెలిపారు. దుకాణం వెనుక నుండి గ్యాస్ కట్టర్తో షట్టర్ తెరిచి దొంగలు లోపలికి చొరబడినట్లు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బంగారం దొంగతనం జరిగిందంటే అసలు దీని ఎవరు కూడా జీవించుకోలేకపోతున్నారు. షాప్ వాళ్ళు మాత్రం కన్నీరు ముందు ఇదే విషయాన్ని మనం ఎట్లా ఉంది సార్ అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ సార్ 500 yards వెనకాల ఉంది సార్ ఓపెన్. అదే సార్ శంకర్ విలాస్ ఓపెన్ చేసి రెగ్యులర్గా నైట్ కూడా చెప్పినా సార్, నైట్ కూడా 2 కల్లా చెప్పాను. ఒకసారి రండి సార్ అదే ఫింగర్ ప్రింట్స్ అందరా క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత క్లూస్ టీమ్ వచ్చింది మామూలుగా ఎవరైనా వర్కర్స్ వాళ్ళు వస్తే అంటే ఎవరైనా కస్టమర్స్ వస్తే అదే వాష్రూమ్ యూజ్ చేస్తారు. అసలు వాష్రూమ్ ఇది క్లోజ్ అయింది లోపల నుంచి యూజ్ చేస్తారు. ఈ వాష్రూమ్ పక్క ఎవరు యూజ్ చేయరు, ఎవరు ఉండరు, ఏం యూజ్ చేయరు. ఇది కూడా ఏంటంటే క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ అందరం, మైసెల్ఫ్, డిఎస్పీ అండ్ సిఐ అందరం విజిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రైమరీగా మనకు చూసినట్లయితే ఇది ఫ్రంట్ సైడ్ సాయి సంతోషి జ్యువెలరీ షాపు, గార్డింగ్ కూడా ఉంటుంది, సీసీటీవీలు ఉన్నాయి. బ్యాక్ సైడ్లో దీని యొక్క గవర్నమెంట్స్ పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో ఆ స్టోరేజ్ పాయింట్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్కి అవుట్ సైడ్ నుంచి ఇంకొక బాత్రూమ్, అఫెండర్స్ బాత్రూమ్కి ఉన్నటువంటి 2 బాత్రూమ్లకు మధ్యలో ఉన్నటువంటి గోడను హోల్ చేసుకొని సో అక్కడ స్టోరేజ్ పాయింట్ దగ్గరికి వచ్చి దానికి ఉన్న షట్టర్ని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి లోపలికి ఎంట్రీ మనకు అఫెన్స్ చేసినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అవర్ క్లూస్ టీమ్ ఈజ్ కలెక్టింగ్ ది క్లూస్ అండ్ ప్రీవియస్లీ ఈ టైప్ ఆఫ్ ఎంఓ ఉన్నటువంటి అఫెండర్స్ మీద డేటా తీసుకున్నాం. మనకు 2011లో కూడా సిమిలర్ అఫెన్స్, ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ జరిగినట్టు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాలు. దీంతో పాటుగా లోకలైజ్డ్ ఇన్ఫర్మేషన్, లోకలైజ్డ్ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో క్లూస్ కలెక్ట్ చేస్తున్నాం. సడన్లీ వీ విల్ డిటెక్ట్ దిస్ కేస్. అంటే ఎంత ఖర్చు జరిగింది? సో ఇప్పటికీ ఇంకా ప్రాథమికంగా మనకి ఎంత అనేది వాళ్ళ ఒక నిర్ధారణకు రాలేదు. సో వచ్చిన తర్వాత ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా ఉంది, సో మెయిన్గా ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఆ పిటిషనర్ ఇచ్చేటువంటి వివరాలను బట్టి మనకు తెలుసు. అంటే విక్టిమ్స్ ఏం చెప్తారు సార్, అప్రాక్సిమేట్లీ ఎంత ఉందనేది? దే ఆర్ టెల్లింగ్ 15 kgs 18 kgs అని చెప్తున్నారు. బట్ చాలా ప్రాపర్టీ ఉంది, అదంతా ఎలిమినేట్ చేసుకున్నాక యాక్చువల్లీ ఎంత పోయింది అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. సో వీఆర్ డిప్యూటింగ్ ఒక 5 teams డిప్యూట్ చేస్తాం, వేరియస్ యాంగిల్లో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అంటే బయట రాష్ట్రాలు అయింది ఇప్పటికీ మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ లోకలైట్స్ అయి ఉండొచ్చు లేదా ప్రీవియస్ అఫెండర్స్ అయి ఉండొచ్చు. ఇంకా మనము న్యాచురల్గా దిస్ టైప్ ఆఫ్ అఫెన్స్ బయట రాష్ట్రాల వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంది.
రైట్